వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో వనపర్తి జిల్లా నియోజకవర్గ నేత పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గడప గడపకు పర్యటించారు. పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో ఎస్సీ వార్డులో విస్తృతంగా పర్యటించి అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వనపర్తి నియోజకవర్గం తుడి మేఘారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల్లో పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదన్నారు. ప్రజలకు ఏ ఒక్కరికి ఉండడానికి ఇల్లు లేదని, అవి కూడా పూరిగుడిసలే అని వారి దయనీయ పరిస్థితి చూసి చెల్లించిపోయారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తామని గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని, ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడడంతో ఖాళీ స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షలు ఇస్తామని ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఇదంతా ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇవ్వలేదు, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వలేదు. కావున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ 4,000 రూపాయలు మరియు రేషన్ షాప్లో బియ్యంతో పాటు 9 సరుకులు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి, రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం చేస్తామన్నారు. కావున కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. రేపు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుందామని అన్నారు. మూడు నెలలు ఒప్పుకోవటమ్మా, సంక్రాంతి తర్వాత మంచి రోజులు వస్తాయి. మనకి గుర్తు కోటేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఇంటింటికి పోయి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎస్సీ కాలనీలో, అల్వాల ఎస్సీ కాలనీలో ఇప్పటిదాకా మేము తిరిగి వచ్చిన క్రమంలో అన్ని ఇందిరమ్మ ఇప్పుడు లాస్ట్ 25-30 ఏళ్ల కింద ఇచ్చిన ఇండ్లు, ఆ ఇండ్లు పడిపోయిన కప్పులు, గుడిసెలు మొత్తం పడిపోతే అక్కడ రేకులు కానీ, తడకలు కానీ అట్లాంటి ఇండ్లన్నీ మేము గమనించడం జరిగింది. ఈరోజు 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అందరికీ 5,05,000 ఇల్లు ఇస్తామన్నారు, మాట తప్పారు. 2018లో కూడా మళ్ళీ ఇల్లు ఇస్తాము, విలేజ్ చూసుకోండి, ఒకటే దగ్గర ఖాళీ టైప్ కట్టాలన్నారు. మళ్ళీ అది కూడా మాట తప్పి ఓట్లు వేయించుకొని మాట తప్పారు. ఇప్పటివరకు మొన్న ఈ మధ్య కాలంలో ఎలక్షన్లకు 3 నెలలు ఉంది కాబట్టి 3 లక్షలు ఇస్తాం, మీ సొంత ప్లేస్లో కట్టుకోండి మళ్ళా జూటా మాటలు, తల్లిబల్లి సొగ్గులు చెప్పుకుంటాం. మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో తిరుగుతున్నారు. ఆ బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే, మంత్రి ఆయన మొత్తం డెవలప్మెంట్ చేసినని చెప్తున్నాడు. ఒకసారి అల్వాలకు వచ్చి ఎస్సీ కాలనీ చూస్తే ఆయన డెవలప్మెంట్ ఆయన ఏం చేసిండో తెలుస్తుంది. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే అల్వాలకు వచ్చి ఆయన ఇంట్లో డెవలప్మెంట్ ఏందో, ఆ డ్రైన్లు ఏందో, అల్వాళ్ళు ఉన్న ఇల్లు ఏదో చూడమని చెప్పాలి. ఇంతకుముందు మేము ఈ గ్రామానికి సర్పంచ్ ఉన్నప్పుడు, అంతకుముందు జరిగిన పాత ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంటే తప్ప తర్వాత ఏం జరగలేదు. 2-3 లిఫ్టులు, మినీ లిఫ్టులను ఎత్తు ప్రాంతాలకు ఇచ్చి ఆ పైపులు, మోటార్లు ఇచ్చి ఆయన ఈ రైతులు ఎకరాకి చందాలు వేసుకొని ఆ పైప్ లైన్ ఎక్స్వేట్ చేసుకుంటే ఆ బిల్లు కూడా ఆయనే తిన్నాడు. ఆయనకు ఈ డెవలప్మెంట్ ముసుగులో దోపిడీ, నియంత పాలన ఈ 3 నెలల కాలంలో తర్వాత ఎలక్షన్లు వస్తాయి, దాంట్లో చేయగుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జీవించామని, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీ ఇళ్ళకంతా ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు వస్తాయి, మిగతాలకు 5 లక్షలు వస్తాయని అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో 500లకే సిలిండరు, 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి, ఇట్లా రకరకాల స్కీమ్స్ కాంగ్రెస్ పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన కొత్త స్కీమ్లన్నీ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ పల్లె పల్లెకు గడప కార్యక్రమంలో ఈరోజు అల్వాల గ్రామానికి వచ్చింది. అల్వాల గ్రామ ప్రజలందరూ బాగా సహకరించారు, అందరూ ఆశీర్వదించారు. అందరికీ పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ.